ఈ వారం వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యావహారికంగా నెగ్గుకు రాగలుగుతారు. గృహ ఆరంభ కార్యక్రమాలని నిర్విఘ్నంగా కొనసాగించగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఏర్పడినప్పటికీ నిలదొక్కుకోగలుగుతారు. మంచి మిత్రులు లభిస్తారు. సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలని సాధించగలుగుతారు. శత్రువులపై విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో కూడా ప్రతికూలత తగ్గుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు బాగా ఉపకరిస్తాయి. ఇక ఈ వారం మీ ప్రతికూల గ్రహాలను కనుక పరిశీలించినట్లయితే కుజగ్రహం, గురుగ్రహం, ఈ రెండు గ్రహాల ద్వారా మీకు ప్రతికూలత, చిరాకులు, జాప్యాలు ఏర్పడతాయి. కాబట్టి ఈ ప్రతికూలత దోష నివృత్తికై చేసేటువంటి ప్రక్రియను పరిశీలించినట్టయితే సుబ్రహ్మణ్య స్వామి యొక్క దర్శనం, ఆ స్వామికి చేసేటువంటి అభిషేకం, పూజలు బాగా పనికి వస్తాయి. అలాగే ఈ వారం మీరు పఠించాల్సినటువంటి మంత్రం ఓం సుబ్రహ్మణ్యాయ నమః అనేటువంటి మహామంత్రం చక్కటి అనుకూలతని కలిగిస్తుంది. మానసిక ప్రశాంతతని పెంచుతుంది. ఇక ఈ వారం మీరు చేపట్టాల్సినటువంటి దానాలని పరిశీలించినట్టయితే కందులు, శనగలు, ఈ రెండు దానాలు కూడా మీకు బాగా ఉపయోగపడతాయి, అభివృద్ధికి దోహదపడతాయి. ఇక గృహ సంబంధిత కార్యక్రమాలు ఈ వారం మీకు బాగా కలిసి వస్తాయి.